పన్నా ఇక్కడ ఒక ఫోల్డ్ ఉంది అనుకుందాము, ఇది కూడా ఒక ఫోల్డ్ మీద ఉంది అనుకుందాము. ఈడ మామూలు ఓపెన్ సైడ్, ఇది కూడా ఒక 2 ఫోల్డ్స్ మీద ఉంది అనుకున్నాం. అంటే బట్టని ఇలా మార్చి మళ్ళీ ఇట్లా మార్చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ ఇన్సైడ్ క్లాత్ పన్నా మొత్తం వాడుకోవాలి. దీన్ని కూడా 1.5 ఇంచ్ ఇన్సైడ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనకి సీట్ ఎంత వచ్చింది? 39. ఈ 39లో 1/3 సీట్ ఎంత వచ్చింది మనకి? 13 ఇంచెస్ వచ్చింది. ఈ 13లో 4 ఇంచెస్ మైనస్ చేస్తే ఎంత? 9 ఇంచెస్. ఓకే, 9 ఇంచెస్కి డైరెక్ట్గా 9 ఇంచెస్ తీసుకో, లేదంటే 1/2 ఇంచ్ యాడ్ చేసేది. 9 డైరెక్ట్ సరిపోతుంది. 9 ఇంచెస్ తీసుకో డైరెక్ట్గా, ఒక 1/2 ఇంచ్ కలపడం. ఇది 9 ఇంచెస్. అంటే బెల్ట్ పోగొట్టుకొని ఇది 1/3 సీటు మైనస్ 4 ఇంచెస్. ఓకే, అంత తీసేసుకో, ఏం కాదు. స్టిచ్చెస్కి అంత సెట్ అవుతుంది మైనస్ చేసుకుంటా కిస్తాకి. దానికి ఇది పట్టియాల ప్యాంట్ కాబట్టి నించోవాలి జాగ్రత్తగా. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక దీనికి ఒక కిస్తా షేప్ ఇవ్వాలి ఇట్లా మంచిగా ఏడికి. ఇచ్చేసినాక దీనికి కింద కూడా మనం బెల్ట్ పెడతాం. కింద కూడా బెల్ట్ పెడతాం కాబట్టి మనకి బెల్ట్ ఎంత రావాలి? యాక్చువల్గా 12 ఇంచెస్ ఉంది. 1/2 అంటే 6 అవుతుంది. 6 అయితే 6కి ఒక 1 ఇంచ్ ఒక లూజ్ మాయ పెడితే 7 ఇంచెస్ అవుతుంది. సో 7 ఇంచెస్కి 7 into 7 ఎంత అయింది? 7 + 7 14 అయింది. కాబట్టి 14కి ఒక 1 ఇంచ్ కలిపితే 15 ఇంచెస్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచ్ తీసేసినాం అనుకో. ఇది 20 ఉంది కదా, ఈ నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచెస్ తీస్తే ఇది ఇట్లా లైన్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ కూడా మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ నుంచి ఒక 5 ఇంచెస్ అయినా మైనస్ చేయండి, లేదంటే ఇది హాఫ్ బాటమ్ రౌండ్ ఉంది కదా, హాఫ్ బాటమ్ రౌండ్కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి మళ్ళీ డబల్ చేసుకొని ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే ఇదన్నా తీసుకోవచ్చు. ఈ రకంగా పటియాల కటింగ్ ఇది, పటియాల కటింగ్ ఇది. దీనికి బెల్ట్ 2 బెల్ట్స్ ఎట్లా తీసుకుంటామంటే ఫస్ట్ ఎక్కడ నడుము బెల్ట్ అంటే వేస్ట్ బెల్ట్ అనమాట. ఇది ఈ వేస్ట్ బెల్ట్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉంది కదా, 4 ఇంచెస్ ఉంటే 1.5 నాడా ఫోల్డింగ్, 1/2 ఇంచ్ స్టిచ్చింగ్, అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుతున్నాం. సో ఇది 2 ఫోల్డ్స్ మీద కంప్లీట్గా 6 ఇంచెస్ తీసుకుంటాం అనమాట. 2 ఫోల్డ్స్ మీద అంటే 4 + 1.5 ఎక్స్ట్రా 6 ఇంచెస్. తర్వాత మనకి ఇది ఎంత వచ్చింది? 13 వచ్చింది. 13లో ఒక 2 ఇంచెస్ ఎగరగొడితే 11 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 11 ఇంచెస్ తీసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్గా. అంతే, ఇది బెల్ట్, వేస్ట్ బెల్ట్. ఓకే, తర్వాత కింద బాటమ్ బెల్ట్ కూడా రావాలి. బాటమ్ బెల్ట్ కోసం ఏం రావాలి? ఇది బాటమ్ రౌండ్ ఎంత ఉంది? 12 ఉంది. వెడల్పు 12. ఇక్కడ ఇది 2 ఇంచెస్ లెంత్ 2 ఇంచెస్ అంటే 2 + 2 4 ఇంచెస్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి తీసుకోవాలి. అంటే మొత్తం 2.5 తీసుకోవాలి ఫోల్డ్ మీద.